సార్ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం విచారణ ఎట్టకేలకు పూర్తయిన పరిస్థితి. మీరు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కాళేశ్వరం విచారణ మీద, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మెగా కృష్ణారెడ్డి మీద హైకోర్టులో ఎన్నో కేసులు పెట్టారు. సో ఓవరాల్‌గా చూస్తే ఎట్టకేలకు కాళేశ్వరం విచారణ కేసీఆర్‌తో పూర్తయిన నేపథ్యంలో ఇందులో హీరోలెవరు, విలన్‌లెవరు, జీరోలెవరు, అసలేంటి ఈ కథ ముగిసినట్టేనా ఇగ కాళేశ్వరం కథ? విచారణ జరిగే సందర్భమే నీకు నిజాయితీగా లేదు. ఒకటి, ప్రభుత్వానికి ఎవరినో బయట పెట్టాలనే ఆలోచన లేదు. ప్రభుత్వం నిజంగా అందులో రియల్ కదిలిస్తే, రియల్ ఎంక్వైరీ జరిగితే, రియల్గా పట్టుకుంటే అందులో ఫస్ట్ దొరికేది మేయా కృష్ణారెడ్డి, తర్వాత ఉద్యోగులు. లేదంటే ఉద్యోగులను చేసిన తర్వాత మేయా కృష్ణారెడ్డిని చేయాలి. ఈరోజు అటు దిక్కు పోతలేరు, అన్నారం బ్యారేజ్ దిక్కు పోతలేరు. అన్నారం బ్యారేజ్లో 17 బాహుబలి మూటల్లో మునిగిపోయినాయి. దాదాపు అది కుంగిపోయింది కూడా. దాని మీద 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొడతారు. దాని గురించి కేంద్రం మాట్లాడదు. ఇప్పుడు కొద్ది వరకు కొన్ని కుంగిపోయిన వాటి దగ్గరనే, కొన్ని జాగానే అవి మాత్రం ఎందుకు విచారణ చేస్తాం, తక్కిన ఎందుకు విచారణ చేస్తలేరు అంటే, ఓవరాల్గా విచారణ చేస్తే ప్రతిపక్షాలు కూడా జైలుకుపోతాయి. బీజేపీ కూడా అలా ముద్దాయి అవుతుంది. బీజేపీ ఎట్లా ముద్దాయి అవుతుంది అంటే, ఫారెస్ట్ పర్మిషన్ ఎట్లా ఇచ్చినాను, డిపిఆర్ లేకుండా కట్టడం కరెక్ట్ కాదు, ఎట్లా కరెక్ట్ అవుతుంది, అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీ వేయొచ్చు కదా. ఇలా ఇంకొక ఆఫీసర్ని, ఇదివరకు కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేరు చెప్పేది, కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్న షికాగో పోయాలనైనా వేసి ఇందులో వాళ్ళకు విజిలెన్స్ అధికారులు వాళ్ళకి అప్పచెప్తే మొత్తం కూకటి వేళ్ళతో ముంచేటోళ్ళు. నీకు సిన్సియర్ లేదు కాబట్టి కమిషన్ వేసాను సాగదీసు. ఏ కమిషన్ ఇంతవరకు సక్సెస్ అయినాయి, ఏ కమిషన్లు ఇప్పటి వరకు ఎంతమంది దోషులు నిలబెట్టింది. కాబట్టి ఇది ఏం జరగదు బ్రదర్, ఇదంతా తూతూ మంత్రంగా నడిపించింది. ఏదో 3 ఎంక్వైరీలు చేసినాం, అంతకుమించి ఇది ఏం లేదు. ఇందులో హీరోలు లేరు, విలన్లు లేరు. విలన్ లెక్కనే ఉంటే హీరో లేరు. ఓవరాల్గా లబ్ధిదారుడు ఎవడనంటే నాయకులు ప్లస్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వలేదా కాళేశ్వరంలో వాటా? మిషన్ భగీరథ రేవంత్ రెడ్డికి మామూలు ముట్టలేదా మేయా కృష్ణారెడ్డికి? ఒట్టే చెప్పాను. ఏ గుడికాడికి పోయి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు భక్తున్నోళ్ళే కదా, ఏ గుడికాడికి పోయి ఒట్టే చెప్తారు చెప్పాను. మాకు మేయా కృష్ణారెడ్డికి రూపాయి ముట్టలేదని చెప్పాను. వాళ్ళు ముట్టినాయి. ఇక్కడ అందరు కూడా దొంగలు దొక్కిపోతారు కాబట్టి ఎవడు కూడా మాట్లాడతారు. మిషన్ భగీరథ బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవార్డే ఇచ్చారు. మరి అలా హీరో ఎవడు, విలన్ ఎవడు? ఇవాళగా మేయా కృష్ణారెడ్డికి ఒక నోటీస్ ఇవ్వలే కమిషన్. అక్కడికెళ్ళి తప్పిదాలు జరిగినా ఎవరు పట్టుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ నువ్వు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకే ఇస్తావు 4,400 కోట్లది. కాబట్టి ఇదంతా ట్రాష్ బ్రదర్. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కమిషన్ అనేది ఇట్లా అందరూ హాజరయ్యారు ఈ కమిషన్లో, అదేవిధంగా హరీష్ రావు హాజరయ్యారు, కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఇట్లా అందరు చెప్పింది ఏంటంటే క్యాబినెట్కి దీనికి సంబంధం లేదన్నట్టు కూడా మాట్లాడారు ఆయన. అంటే ఆర్థిక శాఖకు దీనికి ఏం సంబంధం లేని కూడా మాట్లాడారు. ఆయన మాటలు కూడా కేసీఆర్ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు కూడా ప్రతిపక్షాలు కూడా చెప్పిన పరిస్థితి. ఏం చెప్తారు దానికి? బ్రదర్, ఆ రోజు ఆయన బీఆర్ఎస్ మంత్రి. నేను ఇంకొక లెక్క చెప్తా. ఇప్పుడు ఇది నిష్పక్షపాతంగా పోతుందనంటే నేను ఇంకోటి చెప్తాను. పక్షపాతంతో ధోరణితో పోతుంది. ఈటల రాజేందర్ను పిలిచిండ్రు నంబర్ 1. ఈటల రాజేందర్ ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్కి ఏం సంబంధం దీంతో? బిల్లులు పాస్ చేసింది అది. మరి ఫైనాన్స్ మినిస్టర్కు సంబంధం ఉన్నప్పుడు ఫైనాన్స్ సెక్రటరీకి సంబంధాలు ఉంటాయి కదా. ఆ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు అప్పుడు? రామకృష్ణారావు ఇప్పుడు ఎవడు? ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, సిఎస్గా ఉన్నాడు. అంటే ఈ ఘోష్ కమిటీ, పీసీ ఘోష్ కమిటీ మంత్రిని పిలిచినప్పుడు మీరు సెక్రటరీని ఎందుకు పిలవాలే? ఈయన షెడ్యూల్ అయినప్పుడు వాడచ్చు దొంగ ఎట్టగాడు, మంచోడు ఎట్లయితాడు? కాబట్టి బ్రదర్, ఇట్లా కొన్ని లాజికల్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు మొత్తం దొంగలయ్యారు. ఈరోజు బీజేపీ కూడా పెద్ద దొంగలయ్యారు. ఎవరు లాజిక్ నేను చెప్పింది. ఫైనాన్స్ మినిస్టర్ పిలిచి అంటే ఫైనాన్స్ సెక్రటరీ కూడా సంతకం ఉంటేనే కదా. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పగానే వీడేమి ఇయ్యాడు కదా. మరి వీడెట్లు ఇచ్చిండు? ఈటల రాజన్ దొంగ అయితే వీడు గజ దొంగ అవుతాడు, ఈటల రాజన్ మంచోడు అయితే వీడు ఇంకా చాలా మంచోడు అవుతాడు.
ఇప్పుడు ఏదైనా ఇతర రాజేంద్ర బోన్లు నిలబెట్టినప్పుడు ఆటోమేటిక్గా రామకృష్ణరావు కూడా బోన్లు నిలబెట్టాలి. ఎందుకు మాట్లాడతలేదు? ఇంత తుమ్మల నాగేశ్వరరావు పేరు కూడా లాగారు కదా, అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు అని చెప్పి కూడా ఇట్లా అందరూ చెప్పారు. నాకేం సంబంధం అంటూ ఇవాళ కమిషన్కి లేఖ రాశారు తుమ్మల నాగేశ్వరరావు. ఏం చెప్తారు? రావాలి తుమ్మల నాగేశ్వరరావును పిలవాలి. అంటే బ్రదర్ అందుకని చెప్తాను, విజిలెన్స్ ఎంక్వైరీ అనుకో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టాండర్డ్గా ఉన్నప్పుడు, ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నారనుకో, దాని కథ వేరే ఉంటుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది పెద్ద ఎత్తున 2013-14. ఏస్తేనా మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేని దొరకబట్టిండు, ట్రాన్స్ఫర్ చేసిండు ఏసీబీ డైరెక్టర్. దాదాపు 20-30 మంది ఎమ్మెల్యేలు దొరికి కొంతమంది వెళ్ళిపోయినారు. చాలా పెద్ద ఇదైంది. అప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న కవిత, మాలో రెడ్డి నాయక్ బిడ్డ, ఆమె పేరు కూడా వెళ్ళింది అలా. ఎవరినో వదలలేదు ఆయన. అట్లా అందరూ దొరుకుతారు. నిజంగా ఈయనకు చేయాలని ఉంటే ఈయన బెదిరించి, కుక్క బెదిరించి చెప్పులు ఎత్తుకపోయినట్టు, అబ్బా కాళేశ్వరం ఓవరాల్గా నీకు సమ్మరి చెప్పానంటే అలా పొడిచేది ఏం లేదు, ఏం లేదు. కుక్క బెదిరించి చెప్పులు ఎత్తుకపోయిన కథ సేమ్ అదే నడుస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా కాళేశ్వరం మీద ఎటువంటి చర్యలు ఉండవా? ఏముండే బ్రదర్, అలా చర్యలు ఉండాలంటే ఫస్ట్ మేఘా కృష్ణారెడ్డి మీద ఉండాలి. దాని సీక్వెన్స్ సెట్ కాదు. వీళ్ళకు కొంతమందిని కావాలని పిలుచుకున్నారు, ఎంక్వైరీ చేసినాం అని చెప్పుకోనికి పనికి వస్తుంది, కానీ ఇందులో ఏం కాదు. చర్యలు ఉండవు. ఏ చర్యలు ఉండే ఏం చేయలేరు. కేసీఆర్ ఇంటికి కూడా బీకలేరు. అంతే అండి. విచారణ కరెక్ట్ విచారణ చేసి దొరుకుతారు, కానీ వీళ్ళు ఆ లైన్లో విచారణ చేస్తలేరు, ఆ లైన్లో పోతలేరు. ఓకే. మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందెల్ల బ్యారేజ్ కానీ, ఈ విషయాలు కూడా ఏం ప్రభుత్వం అసలు అక్కడ దాకా కూడా వెళ్ళే అవకాశం లేకపోలేదంటారా? పోరు. మేఘకృష్ణ దొరుకుతారు కదా అక్కడ. సుందెల్ల బ్యారేజ్ పోయినా, అన్నారం పోయినా ఆయన దొరుకుతాడు కదా. ఆయన దొరికితే వీళ్ళంతా దొరుకుతారు కదా. ఆయన దొరకనిరు. ఎల్లంటి వరకే చుడతారు. ఎల్లంటి చుట్టే బతుకమ్మ ఆడతారు వీళ్ళు. మొత్తం పోరు. మొత్తం పోతే బాహుబలి మోటార్లు అన్నీ బయటకు వస్తాయి. జిఎస్టీ ఎగ్గొట్టింది కదా మెయిన్గా. 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొడితే బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? బండి సంజయ్ అయినా కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడతారు? తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఓటేసేటప్పుడు మేము బీజేపీకి వేస్తాం, వీళ్ళకి వేస్తాం. ఎందుకు ఇవ్వాలి దొంగలకు? ఇద్దరు దొంగలే ఇవాళ. అందరికి వాటండి. అందుకని ఎప్పుడు వీళ్ళందరూ సిండికేట్ ప్రభుత్వాలు నడుస్తాను. ఇవాళ పిచ్చోళ్ళు ఎవరు ఇన్లాలంటే జనమే, పబ్లిక్ పిచ్చోళ్ళు. కేసీఆర్ పిలిచిండ్రు, కేసీఆర్ నేను వాళ్ళంతా ఒకటే. అందరికి బాస్ మేఘా కృష్ణారెడ్డి, అందరికి బాస్. బీఆర్ఎస్కి, బీజేపీకి, కాంగ్రెస్కి, ముగ్గురికి, అందరికి ఫైనాన్స్ ఆయన్ని, అందరికి డబ్బులు ఇస్తాడు, అందరితో దోస్తాను. పైన ఢిల్లీ సార్ అందరికి కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఇస్తారు. ఇవ్వలేదా? డిసెంబర్లో మొన్న 2023 ఎన్నికలకు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇవ్వలేదా? అవును, అక్కడ ఉన్నాయి కదా బాండ్స్. మరి ఇవన్నీ ఎందుకు ఈ డ్రామాలని? పబ్లిక్ పిచ్చోళ్ళు అయితే పబ్లిక్ 3 పార్టీలతో కూడా అప్రమత్తంగా ఉండాలి. 3 పార్టీలు కూడా దొంగలే. 3 నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా. జనాన్ని రంజింపజేద్దాం. ఎవరికి ఓటు వేసినా మళ్ళీ ముగ్గురం పంచుకుందాము. మనకే కదా, మన 3 పార్టీలకే వేస్తారు కదా. మనకు తప్ప వీడు ఎవరికి వేస్తారు ఓటు? మన ముగ్గురం పైసలు పంచుతాము, వేరేవాడు పంచాడు. మన ముగ్గురిలో ఒకరికి వేస్తారు. ఫూల్స్ ఎడిపోతారు. నిజంగా ఫూలే. ఓకే. ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ కూడా చేయాలంటారు దీని మీద. ఎన్టీకే కూడా వీకర్ బ్రదర్, ఎన్టీకే కూడా వీకర్. నేను చెప్తాను, కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు అన్నారం కాడికి రా, అప్పుడు కేసు మజా వస్తుంది. కేసు మజా రావాలంటే నువ్వు అన్నారం దిక్కు రా అబ్బా, దాని కథ అంతా బయటకు వస్తుంది. మొన్నటిదాకా కేసీబీ విచారణ అది కార్స్ రేసింగ్, ఈ కార్ రేసింగ్లో కూడా అడౌట్ చేశారు కదా. ఇప్పుడు దాని మీద కూడా ఎటువంటి విచారణ లేదు. ఏమి ఫోన్ ట్యాపింగ్ ఏం కాదు, ఇదేం కాదు, అదేం కాదు, ఏదో బుడ్డోళ్ళనే వేస్తారు. ప్రభాకర్ రావు వచ్చారుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. అయితే ఏమైతుంది? ఏమో అయిపోతుంది అనుకుంటారు. ఏమైంది? ఏమో అవుతుంది అనుకుంటారు కదా. వచ్చిండు, దిగిండు. ఇప్పుడు కనబడుతుంది సోషల్ మీడియాలో ఫోటో కనబడుతుంది. లేదు ఇక బ్రదర్, మెయిన్ మీడియా ఛానల్ అన్నీ ఆంధ్ర ఛానళ్ళు. ఒక జగన్కు వ్యతిరేకంగా ఏమైనా వస్తేనే వాళ్ళు చేస్తారు, కానీ తెలంగాణ రేవంత్కు అగెనెస్ట్గా ఏది రాయినా వాళ్ళు రాయరు. ఇలా వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది, వాళ్ళ ప్రభుత్వం కొలువు తీరినట్టు ఉన్నది వాళ్ళకు. దే ఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి ఇవాళ మనం ఒక యూట్యూబ్ ఛానల్ పట్టుకొని ఎలా ఆడుతున్నాం, కానీ మెయిన్ మీడియా ఛానళ్ళు ఏడ మాట్లాడుతున్నాయి? అంతన్నారు ఇంతన్నారు, ప్రభాకర్ రావు రావాలి, అది రావాలి, అమెరికా నుంచి రావాలని చెప్పారు, అని వచ్చారు. ఆ తర్వాత విచారణకు హాజరైనారు. ఆయన ఏమో పై అధికారులు చెప్తే, పైన వాళ్ళు చెప్తే నేను చేశానన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మళ్ళీ విచారణ. బ్రదర్ ఇవాళ కూడా ఫోన్ ట్యాపింగ్ అయితే లేదా? నాకు పెద్ద వాళ్ళే ఫోన్ చేసినప్పుడు నాకు చెప్తుండ్రు, బ్రదర్ నీ ఫోన్ ట్యాపింగ్ ఉన్నది. 2000 నా ఫోన్ ట్యాపింగ్ ఉన్నది. అది ప్రభుత్వం జరిపే ప్రక్రియ. అది వాళ్ళ నడుపుకునేకి గూఢాచార సంస్థలు అంటే చూసినావా, అవి నడుపుకునేటివి. కాబట్టి అది ఏముంటుంది, అది ఏముండదు. ఆయన ఏదో ఒక చట్టం చూపెడతారు, బయటపడతారు.
ఇప్పుడు ఫోన్ టాపింగ్ లో కూడా ఎటువంటి చర్యలు ఉండవంటారా? ఏముండే ఎల్లుండేది అంటే అక్కడ వరకే. ఇప్పుడు ఈయన రిమాండ్కు పంపుతారు, జైలుకు పంపుతారు, అక్కడ దాకానే ఉంటుంది అబ్బా, అంత పైకి పోరు. టాపర్ ఎందుకు చెప్పానా, రేపు కేసీఆర్ అధికారంలోకి వచ్చింది అనుకో, మళ్ళీ రేవంత్ జైలుకు పోతాడు. అట్లా ఇక అక్కడ దాకా వద్దు, మనం అందరం కలిసికట్టుగా చేసుకుందాం, ఏదున్నా ఏ పంచాయతీలు వద్దు, అట్లా ఉత్తుత్త పైన కమిషన్లు వేస్తారు, నడిపిస్తారు. కమిషన్లతో ఏం కాదు, ఫోన్ ట్యాపింగ్ కూడా ఏం కాదు. అవన్నీ బ్రదర్ ఆఫీసర్ని చూసి కేసు ఏం కాబోతుందో చెప్పొచ్చు. అంటే అధికారులే బలవుతారా ఇందులో? అధికారులేనా బలయ్యేది? ఇప్పుడు మున్సిపల్ ఇంజనీర్లు వాళ్ళే అవుతారు, వాళ్ళే అవుతారు. ఇప్పుడు గొర్రెలను మేకలను బళ్ళు ఇస్తారు కానీ పుల్లని ఇస్తారు ఎవరైనా? ఎక్కడన్నా గుంట నక్కలను తోడేలను బల్లులు ఇచ్చినా చూసినావా? లేదు. మేకలను కోళ్ళను బళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. వీరు తోడేళ్ళు, పులులు కాదు, తోడేళ్ళు గుంట నక్కలు బలియరు. ఆ కూర కూడా ఎవరు తినరు, కోసుకున్నాక తినాలే కదా. మేకలను అయితే కోసుకున్నాక తింటారు, తినడానికి పనికిరావు అని చెప్పి పోయారు. అది బలి అవుతున్న అధికారులు వాళ్ళే. అంతే అంటారా? అంతే. డిపిఆర్ కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ కదా, కాళేశ్వరం డిపిఆర్. అవునబ్బా, కానీ ఎవరు వాటా వాళ్ళ వంచింది కదా, ఎవరు వాటి ఇవ్వలేదు. అప్పుడు ఉద్యమం ఎవరు చేసింది? కాళేశ్వరం కడితే ఎవడ చేసిందా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా మాట్లాడిందా? ఒక దామోదర నరసింహ ఒక్కడు కేసులు వేసిండు, కొట్లాడిండు, ఏదో చేసిండు. తక్కిన వాళ్ళంతా ఎడగొట్లాడిండు అప్ప. అందరు ఎలక్షన్లో పనిచేస్తారు. దుబ్బాక బై ఎలక్షన్ అవుతుంటే 5 కోట్లు మెగాకృష్ణారెడ్డికి వెళ్ళి తెచ్చుకోలేదా కాంగ్రెస్ నాయకులు? ఓకే, ఎవరిని పని మీద అన్ని తెలుసు మనకు, తమాషాలు ఎవడు తెచ్చుకుంటూ ఎన్ని సంచులు తెచ్చుకుంటారు. కాబట్టి ఇవన్నీ ట్రాష్. కోదండరాం తెచ్చుకోలేదా? కోదండరాం ఎందుకు నోరు తెరుస్తాడు? అవును. కాబట్టి దిస్ ఇస్ ఆల్ ట్రాష్. ఇవన్నీ ఏం కావు. ఎక్కడ పోయినా ప్రజలు నష్టపోతే ఆ పైసలను ప్రజలే, వడ్డీ మనమే కట్టుకోవాలి, అప్పు మనమే కట్టుకోవాలి. మనపైనే సుంకం పెరుగుతుంది, మనపైనే అప్పు పెరుగుతుంది, మన మీదనే పన్ను పెరుగుతుంది, మన కరెంటు బిల్లే పెరుగుతుంది, మన బస్ ఛార్జీలే పెరుగుతాయి, మనమే కట్టుకోవాలి. వాడు ఎందుకు కడతాడు? వాడికి 1000 రూపాయలు లీటర్ పెట్రోల్ చేసినా ఫరక పడది. ఎందుకు? 5 కిలోమీటర్ పుణ్యానికి వచ్చిన పనే కదా దోసుక తినేది. అదేందా? వాడు 5 కిలోమీటర్లకు మైలేజ్ ఇచ్చే బండ్లు ఉంటాయి అబ్బా వాళ్ళ దగ్గర. మనం మైలేజ్ చూసి కొంటాం, వాళ్ళ మైలేజ్ ఎంత తక్కువ ఇస్తే అసలు బండ్లు కొంటారు. 5, 2 ఆ బండ్లు కొంటారు.